శ్రోతలందరికీ నమస్కారం అండి. దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్లో కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఇవాల్టి కథలోకి వెళ్ళిపోదామా? ఇంకెందుకు ఆలస్యం? ఇంకా ఇవాళ నేను వినిపించబోయే కథ పేరు అత్తగారు ఆచారం. దీన్ని రచించిన వారు ఇవటూరి శ్రీనివాసరావు గారు. కూరేం తరుగుతున్నావు? అంది సుందరమ్మ స్నానం చేసొచ్చి మడిబట్ట కట్టుకుంటూ. పొట్లకాయ అంది సుశీల ఏదో ఆలోచిస్తూ. అయ్యో! అదిరిపడి కూర తరుగుతున్న కత్తిపేటతో చేయి కోసుకోబోయి తమాయించుకొని ముందు చుట్టూ చూసి అన్ని వస్తువులు ఎక్కడుండాల్సినవి అక్కడే ఉండటంతో ఆ ఉరుము తననుద్దేశించిందేనని స్థిరపరుచుకొని భయపడుతూనే తలెత్తి అత్తగారికేసి చూసింది సుశీల. అప్పటికే ఓ క్షణంలో ముక్కు మీద వేలేసుకొని ఉత్తర క్షణంలో అరచేత్తో నోరు బాదుకుంటూ మరుక్షణంలో తల మీద చెయ్యేసుకుంది సుందరమ్మ. తదియపూట పొట్లకాయ తరుగుతావా? ఇంకా నయం, నిన్నడిగాను కాబట్టి సరిపోయింది. అయినా ఇది కూడా తెలీదు? ఈ మాత్రం కూడా చెప్పలేదా మీ అమ్మ నీకు? కుమారి సుశీల సుందరమ్మ గారి కోడలయ్యి 6 నెలలైంది. ఆ ఇంట్లో అడుగుపెట్టిన 2వ రోజు. ఇల్లుడుస్తుండగా బెడ్రూమ్లోంచి శేఖరం ఎందుకో పిలిస్తే వస్తున్నా అంటూ చీపురు కింద పడేసి లోపలికెళ్తుంటే ఆ చీపురు కాలికి తగిలింది. అయ్యో! చీపురు కాలుతో తంతావా? చేటా చీపురు తన్నకూడదని తెలీదు? ఇది కూడా చెప్పలేదు మీ అమ్మ నీకు? అంది సుందరమ్మ. ఆ చీపురు పక్కకు పెట్టి లోపలికెళ్తూ ఆ విషయం అంతటితో మర్చిపోయింది సుశీల. ఆ మర్నాడు తన స్నేహితురాలి కొడుకు పుట్టినరోజు ఫంక్షన్కి ఇద్దరూ బయలుదేరుతుండగా సుశీల తయారయ్యి బయటికొచ్చి నుంచుంది. త్వరగా రండి, టైం అవుతుంది అంటుంటే, అశుభానికి ఆడవాళ్ళు ముందు నడవాలి, శుభానికి మగవాళ్ళు ముందు నడవాలి, ఇది కూడా నీకు చెప్పాలా అని అత్తగారన్నప్పుడు మాత్రం సుశీలకి లీలగా ఏదో అనుమానం కలిగింది. ఆ తర్వాత రోజు మధ్యాహ్నం కాసేపు పడుకొని లేచి మొహం కడుక్కుంటుంటే తన చేతులకేసి చూపిస్తూ, ఒక్క గాజే వేసుకున్నామేమిటే, ఒంటిగాస్తో ఉండకూడదు అంటున్నప్పుడు మాత్రం విషయం అర్థమై భయపడింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతిరోజు ఆవకాయ నుంచి ఆనపకాయ దాకా ఏదో ఒక విషయంలో సుశీల అత్తగారికి దొరికిపోతోంది. అలా నేలపైన శబ్దం చేస్తూ నడవకూడదని తెలీదు? చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోకూడదని కూడా చెప్పాలా? అయ్యో! ఖాళీ కంచంలో అన్నం పెడతావా? అష్టమి నాడు కొబ్బరికాయ తింటే అరిష్టమే తల్లి. అలా కాలి మీద కాలు రుద్దుతూ కడక్కూడదు. జుట్టలా విధవకు, దరిద్రం తాండవిస్తుంది. సుందరమ్మగారి ఈ శాస్త్రోక్తులు సుశీలకే పరిమితం కాలేదు. ఓ రోజు స్నేహితురాలు ఇంటికొచ్చి ముచ్చట్లాడుతూ మాటల మధ్య, అన్నట్టు ఈ మధ్య నేను పావురాన్ని పెంచుతున్నానే అంటూ మురిపెంగా చెబితే సుశీల ఏదో అనేలోపే సుందరమ్మ ఇద్దరి మధ్యకి వచ్చి నోరు నొక్కేసుకుంటూ, అయ్యో! ఇంట్లో పావురం పెంచుకుంటారా? దరిద్రం అంటే ఆ స్నేహితురాలు పాపం బాధని భయాన్ని జాలిని మేళవించి అదోలా సుశీలకేసి చూసి నిష్క్రమించింది. ఈ సందర్భంగా చెప్పుకొని తీరాల్సిన మరో విషయం ఏమిటంటే, సుశీల తాను సొంతంగా చేసిన కర్మలకే కాక ఆ ఇంట్లో వేరే వాళ్ళు చేసే కర్మలకు కూడా తనే కర్తగా తిట్లు తినాల్సి రావటం. ఓ ఆదివారం రాత్రి అత్తగారు గుళ్ళోకి వెళ్ళడంతో భర్తకి మామగారికి సుశీల అన్నం పెడుతుండగా ఉసిరికాయ పచ్చడి మీద మనసైంది మామగారి జిహ్వకి. అయ్యో! రాత్రిపూట, అది ఆదివారం ఉసిరికాయ పచ్చడా? అత్తయ్య చూస్తే ఇంకేమైనా ఉందా అంది సుశీల గుండెల మీద చెయ్యేసుకొని కళ్ళు పెద్దవి చేస్తూ. అబ్బా, అది ఇంట్లో లేదు కదమ్మా, వెయ్యి, పర్వాలేదంటూ బతిమలాడాడు ఆయన పాపం. మధ్యలో వస్తే అంది సుశీల అప్పటికీ ఏదో కీడును శంకిస్తూ. వస్తే నేను చెప్తాలే, నేనే వేయమన్నానని చెప్తాను. ఏం భయమా? ఆ హామీతో తృప్తిపడి మామగారి ధైర్యానికి ముచ్చటపడుతూ ఆయన కోరిక తీర్చింది. తీరా ఆయన అన్నం కలిపి ఓ ముద్దైనా తిన్నాడో లేదో రానే వచ్చింది సుందరమ్మ. మొగుడు కంచం కేసి చూడనే చూసింది. నీ అసాధ్యం కూలా అని అరవను అరిచింది. కానీ సుశీల మాత్రం ధైర్యంగా రొమ్ము విరిచి నుంచుంది.
ఏ బేఖాతరు చూసి మరీ రెచ్చిపోతూ. ఆదివారం అది రాత్రిపూట ఉసిరి పచ్చడేసి అన్నం పెడతావా? సుశీల తన అమ్ముల పొదిలో అస్త్రాన్ని తీస్తున్న చందాన అలవోకగా మామగారి కేసు చూసింది. కానీ అక్కడ ఆయన ఇటు కేసి కూడా చూడకుండా ఉసిరి పచ్చడి తాలూకా ఆనందాన్ని ఆస్వాదిస్తూ తన్మయంగా ఉండటం చూసి కాస్త తత్తరపడి మామయ్య అంటూ హుషారు చేయబోయింది. కానీ ఆయన అటు కేసి చూడను కూడా చూడలేదు. దాంతో సుశీల ప్రమాదాన్ని శంకించి కంగారుగా మరోసారి పిలిచింది. కానీ ఆయన ఆమె ఉనికిని గుర్తించడానికి నిరాకరించడంతో ఏమీ పాలుపోక అటూ ఇటూ చూసి ఆఖరికి నోరు పెగిల్చుకొని మామయ్యే వెయ్యమన్నారత్తయ్య అంది. అందో లేదో టపీమని అందుకొని ఆయన తెలియక వెయ్యమంటే మాత్రం నువ్వు చెప్పొద్దు అంది సుందరమ్మ సుశీలనే దోషిగా తీర్మానిస్తూ. ఆ తర్వాత మామగారు చాటుగా సుశీల చేతులు పట్టుకొని బతిమాలుకున్న సంగతి మాత్రం అక్కడ అప్రస్తుతం. ఇంకోసారి ఇప్పుడే వస్తానంటూ శేఖరం బయటికెళ్ళి వీధి చివర మంగలి షాప్లో దూరి వాడు ఓ చేత్తో దువ్వెనతో తన జుట్టుని మరో చేత కత్తెరని పట్టుకొని చకచకా కడుపుతుంటే ఆ రెండు చేతుల మధ్య సమన్వయాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఓ గంట తర్వాత ఆ ఆనందపు మత్తులో తల నిమురుకుంటూ వచ్చి ఇంట్లోకి అడుగు పెడుతుండగా ఆగు అని గర్జిస్తూ తర్జనిలో నిర్దేశించింది సుందరమ్మ. ఈ హడావుడికి బయటికొచ్చిన సుశీలతో మంగళవారం అమావాస్య పూట వాణ్ణి క్షవరానికి పంపుతావా అని హుంకరించింది. ముందు బెదిరిపోయి తత్తరపడిన సుశీల విషయం అర్థమై యువరానర్ నా తప్పు లేదు, నాకసలైన ఈ పని మీద వెళ్ళినట్లు తెలీదు అంటూ తన నిర్దోషిత్వాన్ని ప్రకటించి సాక్ష్యం కోసం గుమ్మం కేసి చూడగా సాక్షి శేఖరం అక్కడ లేడు. తల్లి అరవగానే లోపలికి పెట్టబోతున్న కాలిని గభాలను వెనక్కి లాగేసుకొని అంత అద్భుతమైన ముహూర్తంలో తనకి క్షురకర్మాభిలాష కలిగినందుకు ఆశ్చర్యపడిపోయి ఆ వెంటనే జరగబోయే పరిమాణాలను ముందుగానే గ్రహించిన వాడై అంతరాత్మ ప్రబోధాన్ని ఉద్దేశించి ఉన్నపళంగా అక్కడి నుంచి అదృశ్యమైపోయి దొడ్డిదారి గుండా ఇంటి వెనక బాత్రూంలో ప్రత్యక్షమయ్యారు. ఆ తర్వాత సుశీల శేఖరానికి బాగా తలంటిన విషయం మాత్రం మనమిక్కడ అప్రస్తుతం. దానాదీనా గ్రహించాల్సిన విషయం ఏమిటంటే ఇలా చీటికి మాటికి అత్తగారు ఆగ్రహానికి పాత్రురాలవుతున్నా కూడా సుశీల ఏనాడు ఆవిడ మాటలకు ఎదురు చెప్పలేదు. అందుకు కారణమేమిటంటే ఈ శాస్త్రాలు ఆచారాలు పక్కకి పెడితే మిగతా విషయాల్లో సుందరమ్మ సుశీలను బానే చూసుకుంటుంది, ఏ రకంగానూ బాధ పెట్టదు. దాంతో సుశీల ఏమీ మాట్లాడలేకపోయినా అత్తగారి ముందు ఏ పని చెయ్యాలన్నా భయపడిపోతుంది. ఎప్పుడు ఏం ముంచుకొస్తుందో అని భయపడుతూ ఆ ఊహించుకోలేక ప్రతి పనికి ముందు వెనకాడుతుంది. అలాగే కాలం నెట్టుకొస్తుండగా ఆ రోజు ఆఫీస్ నుంచి వస్తూనే పండక్కి మా బామ్మ వస్తోందన్నాడు శేఖరం సుశీల ఇస్తున్న మంచినీళ్ళ గ్లాస్ అందుకోబోతూ. శేఖరానికి మంచినీళ్ళు ఇవ్వబోతున్నదల్లా అప్రయత్నంగా విరమించుకొని ఆ నీళ్లు తనే గబగబా తాగేసి నా పని అయిపోయిందంటూ కుర్చీలో కూలబడిపోయింది సుశీల. నేనింక మీకు లేననుకోండి అని కూడా అనేసింది. ఊహించని పరిణామానికి బిక్కచచ్చిపోయిన శేఖరం మొదట తనేమైనా తప్పు మాట్లాడానా అని తరచి చూసుకొని అలాంటిదేమీ తోచకపోవటంతో కాస్త స్థిమితపడి ధైర్యం కూడగట్టుకొని ఏమైందన్నాడు. ఇంకేం కావాలి, ఇప్పటికే మీ అమ్మ శాస్త్రాలతో చాదస్తాలతో దినదినగండంగా నెట్టుకొస్తున్నాను. ఇప్పుడిక అత్తగారి సాయం, ఆవిడ అత్తగారు కూడా తోడైతే నా గతేం కాను, ఇద్దరూ కలిసి నా చెరో చంప పీక్కు తినేరు. ఇదేదో ఆలోచించాల్సిన విషయమేననుకున్నాడు శేఖరం. ఈవిడికి తెలియని శాస్త్రాలు ఆవిడికెన్ని తెలుసో అంటూ దిగులుగా చూసింది. అవునవును అన్నాడు శేఖరం. పండక్కి మీ అక్కా బావ వస్తున్నారా? ఎంత హడావిడి, ఎన్ని పనులు. మరి ఈ ఇద్దరూ రెండు వైపుల నుంచి నన్ను శల్య పరీక్ష చేస్తుంటే నేనసలు అడుగు తీసి అడుగెయ్యగలనా? వెయ్యలేవన్నాడు తలూపుతూనే. అసలే పనైనా ధీమాగా తలపెట్టగలనా? నాకింతే రాసింది కాబోలంటూ నిట్టూర్చింది. దాంతో ఒక్కసారిగా కరిగిపోయి అంత మాటను ఏదో ఒకటి ఆలోచిస్తానని అప్పటికి అభయమిచ్చేశాడు ఆవేశంగా. దాంతో కాస్త ధైర్యం వచ్చి లేచి తన పనిలో మునిగిపోయింది సుశీల. నెమ్మదిగా దిగుబామ్మ
అని హెచ్చరిస్తూ శేఖరం గొంతు వినపడటంతో గబగబా హాల్లోకి వచ్చింది సుశీల. నెమ్మదిగా రిక్షా దిగి అటూ ఇటూ పరకాయించి చూస్తూ లోపలికి ప్రవేశించింది బామ్మగారు. మామగారు బయటికొచ్చి, ప్రయాణం ఎలా సాగిందమ్మా అంటూ పలకరించేలోపు లోపల నుంచి మంచినీళ్ళ గ్లాస్ తెచ్చి అందిస్తూ, బావున్నారా బామ్మగారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది అంది సుశీల. నాకేమే మనవరాలా, బేషుగ్గా ఉన్నాను. మీ అత్తగారేది కనపడదేం, మడిలో ఉందా అంటూ లోపలికి నడిచింది బామ్మగారు. ఆ తర్వాత 2 రోజులు సుశీల ఎప్పుడేం ముంచుకొస్తుందో అని భయపడుతూ సాధ్యమైనంత వరకు వాళ్ళిద్దరికీ దూరంగా మెసులుతూ తన పని తాను చేసుకుంటుంది. రేపు పండగనగా పెరట్లో సుశీల నీళ్లు తోడుతుంటే సుందరమ్మ పారిజాత చెట్టు కింద కూర్చొని వత్తులు చేసుకుంటుంది. బామ్మగారు భాగవత పారాయణంలో ఉన్నారు. మామగారేమో నిద్రపోతున్నారు. ఇలా ఉండగా అక్కా బావా వచ్చారంటూ పెద్ద పెట్టున అరిచాడు శేఖరం ఇంట్లోంచి. అంతే, కూతుర్ని చూడాలనే ఆత్రంలో సుందరమ్మ చేతిలో ఒత్తుల డబ్బాలను వదిలేస్తూ ఒక్క ఉదుటన లేచి ఇంట్లోకి పరిగెడుతుండగా, అయ్యో, నీళ్లు తోడుతున్న సుశీల పై ప్రాణాలు పైనే పోయాయి. అన్నంత పని జరిగిందని భయపడుతూ గుండె బిక్క పట్టుకొని తల పైకెత్తి చూడగా సుందరమ్మ చేష్టలుడిగి నించుండగా బామ్మగారు ఉరిమి చూస్తూ, రోకల్ని కాలితో దాడతావా, ఈ మాత్రం తెలీదు నీకు అని అరిచింది. సుందరమ్మ తెలివిలోకొచ్చి పరకాయించి చూడగా కూతుర్ని చూసే ఆత్రంలో తను చూసుకోకుండా రోకల్ని కాలితో దాటిందంటూ బాధపడింది. అటు చూసేసరికి అంతకు ముందే వినపడిన ఆర్తనాదం తననుద్దేశించి తన అత్తగారు చేసింది కాదని, తన అత్తగారిని ఉద్దేశించి ఆవిడ అత్తగారు చేసిందని గుర్తించి సుశీల ఆనందాతిరేకంతో ఒళ్ళు ఉప్పొంగగా చేతిలోని చేదని నూతిలో వదిలేయబోయి ఆఖరి క్షణంలో అంది పట్టుకొని తిరిగి తన పనిలో మునిగిపోయినట్టు నటిస్తూ ఓరకంట ఇటే చూస్తుంది. దాంతో ఒళ్ళు బగబగ మండిపోగా, ఈ పరాభవం దీన్ని ముందే జరగాలా అని గింజుకుంటుండగా, పెరట్లో ఉన్నావేమిటే అమ్మా అంటూ లోపల నుంచి కూతురు గొంతు సవ్వడి వినపడటంతో ఇక ఆగలేక మొహం ఇటు తిప్పుకుండానే, చూసుకోలేదులే అత్తమ్మ అంటూ ఒక గెంతులో వంటింట్లోకి ఎగిరిపోయింది. ఆ మర్నాడు పొద్దున్నే లోపల వంటింట్లో సుందరమ్మ, సుశీల పండుగ వంటలు, పిండి వంటలు హడావిడిలో ఉండగా బామ్మగారు హాల్లో భగవద్గీత పారాయణంలో ఉంది. శేఖరం బావగారు పేకాడుకుంటున్నారు. మామగారు టీవీ చూస్తున్నారు. సుందరమ్మ కూతురు మాత్రం ఈజీ చైర్లో కూర్చొని విలాసంగా కాళ్ళూపుతూ ఏదో నవల చదువుకుంటోంది. చూసి చూసి హఠాత్తుగా, అదేమిటే మన వరాల ఆడపిల్ల కాళ్ళాడిస్తే పుట్టింటికి దరిద్రం, మీ అమ్మ నీకు మాత్రం విషయం కూడా చెప్పలేదా అంది బామ్మగారు. వంటింట్లో సుందరమ్మకి సుశీలకి అది వినపడినట్టుగా నటించారు. రాక రాక నా కూతురు నా ఇంటికొస్తే దాన్ని ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదీవిడ అనుకొని పళ్ళు కొరుక్కుంది సుందరమ్మ. 12 దాటుతుండగా వంటింట్లోకొచ్చి, వంట అయిందా అమ్మా, ఆయనకి పాటికి తినేయటం అలవాటు, ఆకలేస్తోందో ఏమో పాపం అంది సుందరమ్మ కూతురు. అయిపోయింది, ఇంకో 10 నిమిషాల్లో వడ్డించేస్తానంటూ హడావిడి పడింది. ఇంతకీ ఏం వండావే? మామిడికాయ పప్పేసి వంకాయ కొత్తిమీర కారం పెట్టి వండాను. అయ్యో, వంకాయ, ఆయన తినరు కదే అంది కళ్ళు పెద్దవి చేసి. చేతిలో గరిట కింద వదిలేస్తూ, మరి చెప్పలేదేమే, ఇప్పుడెలా అంది సుందరమ్మ కంగారుగా. ఫోన్లేవే, మిగతా వాటితో తింటారులే. ఆ మాటతో సుందరమ్మ ప్రాణం విలవిల్లాడిపోయింది. ఇంకా నయం, పండగ పూట ఇంటల్లుడికి కూర లేకుండా అన్నం పెడతానా? ఆయనకి ఏమిష్టమో చెప్పు, ఎంతసేపు? 2 నిమిషాల్లో వండేస్తా అంది. అరటికాయ అంటే ప్రాణం ఇచ్చేస్తారాయన అంది కూతురు. మరింకేం అంటూ సుశీల ఆ కూరల బుట్టలో 2 అరటికాయలు తీసి, తరుగు అంది సుందరమ్మ మరో ఆలోచన లేకుండా. ఓ అరగంట పోయాక విస్తర్లేశాను, భోజనానికి వచ్చేయండని అరిచింది సుందరమ్మ. అంతా వచ్చి కూర్చుంటుండగా, నేను వడ్డిస్తాను, నువ్వు ఆ పాయసం సంగతి చూడు అని సుశీలకి పురమాయించి తాను వడ్డనకు ఉపక్రమిస్తుండగా, ఇదేం అరిష్టమే తల్లి అని అరిచింది బామ్మగారు. కూర్చోబోతున్న వాళ్లంతా ఏమైందోనని భయపడుతూ అలాగే ఉండిపోయారు. తలలేని ఆకు చర్మంతో సమానమేనని తెలీదా? చూసి చూసి ఈ ఆకు వేస్తావా అంది ఎదురుగా ఉన్న విస్తర్ని చూపిస్తూ బామ్మగారు.
తల కొట్టేసినట్లయింది సుందరమ్మకి. ఏదో హడావిడిలో చూసుకోలేదంటూ అది తీసేసి వేరే విస్తరి వేసింది. లోపల మాత్రం ఈ పండుగ అయ్యేదాకా నన్ను బతకనిచ్చేటట్లేదు ఈవిడ అని గింజుకుంది. అందరికీ అన్నీ వడ్డించి ఇక కానియండి అంది. అంతా తినడానికి ఉపక్రమిస్తుండగా అల్లుడు ఆకులో ఉన్న వేరే రకం పదార్థం చూసి అదేమిటంది బామ్మగారు. అల్లుడు గారు వంకాయ తినరంటే అరటికాయ వండానంది సుందరమ్మ. అంతే, నోట్లో పెట్టుకోబోతున్న ముద్ద విస్తరాకులోకి వదిలేసి దిగ్గున లేచిపోయింది బామ్మగారు. మళ్ళీ ఏదో ముంచుకొచ్చిందని భయపడింది. పెద్ద చిన్న లేకుండా పంక్తిలో పక్షపాతం చూపిస్తావా అంటూ విసవిసా పెరట్లోకి వెళ్ళిపోయింది బామ్మగారు. సుందరమ్మకి నోట మాట రాలేదు. అవును సుమా, ఎంత పని జరిగిపోయింది. అసలు ఆ కంగారులో తనకి విషయం తోచనే లేదు. అందరికీ తలో ముక్క పడేస్తే సరిపోయేది. అవునయ్యా, ఏదో బుద్ధి తక్కువే మర్చిపోయాను. దానికింత రాద్ధాంతం చెయ్యాలా? ఈ ఒక్క పూట సర్దుకుపోతే ఈవిడ ముల్లేమైనా పోయిందా అనుకుంటూ చుట్టూ చూసేసరికి ఓ పక్క కడుపులో పరిగెడుతున్న ఎలుకలు, మరో పక్క ఎదురుగా విస్తట్లో ఊరిస్తున్న పిండి వంటలు. కానీ తినాలో తినకూడదో తెలియని దుస్థితి. ఇలా అయోమయంలో కొట్టుమిట్టాడుతూ దీనంగా చూస్తున్నారంతా. దాంతో ఆయనదెలాగూ అయిపోయింది, మీరు కానియండి అంది. వెంటనే ప్రాణాలు లేచినట్లయి విస్తర్లపై దాడి చేశారంతా. పెరట్లో పారిజాతం చెట్టు కింద నిన్నటి నుంచి చూస్తున్నా, మీరేదో లోపల పెట్టుకుని మాట్లాడుతున్నారు. నా కూతురు వచ్చిందని ప్రాణం ఆగక గబగబా వస్తూ రోకలి దాటింది నిజమే. దానిని కోడలి ముందే నెలేశారు. సరే, చిన్నపిల్ల తెలియక కాళ్ళూపితే దాన్ని గదమాయించారు. అది ఒప్పుకున్నాను. మరింత పని హడావిడిలో ఏదో మరిచిపోయి తలలేని ఆకేస్తే అందరి ముందు పరువు తీసేస్తారా? అల్లుడు వంకాయ తినడంటంగా అరటికాయ ఇష్టమంటే వండాను. తలో ముక్క వేయడం మర్చిపోయాను. అదేం తప్ప? కానీ దానికింత రాద్ధాంతం చెయ్యాలా? అమ్మాయి ముందు, అల్లుడు ముందు నేనింక తలెత్తుకొని తిరగలనా అంది సుందరమ్మ నిష్ఠూరంగా. దాంతో ఆపుకోలేక ఫక్కుమని నవ్వేశారు బామ్మగారు. అదన్నమాట కోడలా, తనదాకా వస్తేనే కానీ నొప్పి తెలీదు. నిన్ను నీ కూతుర్ని 2 మాటలంటే నీకు కళ్ళ నీళ్లు పర్వంతం అవుతోందే. 2 రోజులకే నీకు కైలాసం కనపడింది. మరి కాపురానికొచ్చిన కోడల్ని 6 నెలల నుంచి రోజుకో శాస్త్రం చెప్పి నిలేస్తున్నావు, న్యాయమేనంటావా? సుందరమ్మ తెల్లబోయి చూస్తుండగా వంటింటి తలుపుచాటు నిలబడి వాళ్ల మాటలు వింటున్న సుశీల మాత్రం మీకు 1000 దండాలండి బామ్మగారు అంటూ చేతులు జోడించేసింది మనసులోనే. కానీ ఆమెకు అర్థం కానిదొకటే, అసలు ఈ విషయం బామ్మగారికి ఎలా తెలిసిందని. ఈ ఆచారాలు శాస్త్రాలు ఇవాల్టివి కాదు, ఎప్పటివో, ఎవరు పుట్టించారో. మరి అప్పటికి ఇప్పటికీ కాలం ఎంత మారిపోయింది, మనుషులు ఎంత మారిపోయారు. అవన్నీ ఇప్పుడు ఆచరించడం సాధ్యమేనా? అసలు ఇవన్నీ చూసుకుంటూ కూర్చుంటే ఏ పనైనా ఓ పట్టాన చేయగలమా? అసలు ఈ కాలం పిల్లలకి అవన్నీ ఎలా తెలుస్తాయి? తెలియాలనుకోవటం మూర్ఖత్వం కాదు, పిచ్చితనం కదూ. పోనీ నీ కూతురికి ఇవన్నీ చెప్పావా? చెప్పినా విని నడుచుకుంటుందన్న నమ్మకం ఉందా? పాపం ఆ పిల్ల నువ్వు ప్రతి దానికి రంధ్రాన్వేషణ చేస్తుంటే నీకెదురు చెప్పలేక, అలాగని పడి ఊరుకోలేక ఎంత కుమిలిపోతుందో గమనించావా? అసలు నీ కళ్ళ ముందు తిరగటానికి ఎంత భయపడిపోతుందో ఆలోచించావా? ఏ క్షణంలో నువ్వేమంటావో తెలియక, ఏ పని మనసు పెట్టి చెయ్యలేక ఎంత సతమతమైపోతుందో ఏమన్నా కనిపెట్టావా? నువ్వు నీ కూతుర్ని ఎలా చూస్తావో దాన్ని అలాగే చూస్తావని నాకు తెలుసు. కానీ నువ్విలా అనాలోచితంగా చులాగ్గా అంటున్న మాటలు దాని మనసు విరిచేస్తే దానికి నీ పైన ప్రేమ ఉంటుందా? భయమున్న చోట ప్రేమెలా వస్తుంది? అది నీ మీద ద్వేషం పెంచుకుంటే నీకెంత నష్టమో ఆలోచించావా? రేపు ముసలితనంలో నిన్నది ఆదరిస్తుందా? ఈ మాటలు చెప్పడానికింత ప్రహసనం ఎందుకని నువ్వంటావేమో. నీకు మనసుకి హత్తుకునేలా చెప్పాలంటే ఇదే మార్గమని తోచింది నాకు. మీకు నొప్పి తెలిసొస్తే ఆ పిల్ల బాధ అర్థం చేసుకుంటావని ఇలా చేశాను. లేకపోతే ఇన్నేళ్ల కాపురంలో నిన్నెప్పుడైనా పల్లెత్తు మాట అన్నానా? తప్పైతే క్షమించమంటుండగా అంత మాట అనకండి చేతులు పట్టేసుకుంది సుందరమ్మ. నేను తప్పు చేశానని తెలియజెప్పే అధికారం, హక్కు మీకు కాకి ఇంకెవరికుంది? నా కళ్ళు తెరిపించారంటూ ఈ పాటికి భోజనానికి లేవండి మరి అని అత్తగారి చేయి పట్టుకుని లేవదీస్తూ
వంటింట్లోకి దారి తీస్తుండగా తలుపు చాటు నుంచొని ఇదంతా చూస్తున్న సుశీల గబగబా వెనక్కి నడిచి గిన్నెలు సర్దుతున్నట్టు నటించింది. ఆ తర్వాత ఇద్దరు అత్తలు, ఇద్దరు కోడళ్ళు, మొత్తం ముగ్గురు నవ్వుకుంటూ భోజనానికి కూర్చున్నారు. ఆ మర్నాడు చిన్న కొడుకు దగ్గరికి బయలుదేరుతోంది బామ్మగారు. బయట మామగారు రిక్షా తెచ్చి సిద్ధంగా పెట్టారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సుశీల సుందరమ్మగారు వీధిలోకి నడవగానే బామ్మగారి చేతులు పట్టేసుకుంది. మీరు నాకు మా అమ్మేనండి బామ్మగారు, దేవతలా వచ్చారు. ఈ ఇంట్లో నేను ధైర్యంగా తిరిగేలా చేశారు. మీ రుణం తీర్చుకోగలనా అంటుంటే ఆపి, ఇవన్నీ నాకు కాదే మనవరాలా, ఆ బడవడికి చెప్పు అంది బామ్మగారు పక్కకి చూపిస్తూ. ఈ పరిణామానికి విస్తుపోయి సుశీల తలెత్తటు చూడగా సదరు బడవగా సంబోధించబడ్డ శేఖరం ముసిముసిగా నవ్వుతూ సిగ్గుపడ్డాడు. అర్థం కాక చూస్తున్న సుశీల వీపు చరిచి, రైలు దిగి ఇంటికొస్తున్నంతసేపు రిక్షాలో నీ సంగతి, నీ అత్త సంగతి నా చెవుల్లో పాట పాడాడు మీ ఆయన. నువ్వే ఏదైనా చెయ్యాలి బామ్మ అని చేతులు పట్టుకున్నాడు. దాంతో నేను నడుం బిగించి రంగంలోకి దిగాను. ఉంటా మరి, రైలు టైం అవుతుంది, మరెప్పుడైనా మాట్లాడుకుందాం అంటూ మెట్లు దిగింది బామ్మగారు. హాల్లో శేఖరం సుశీల మిగిరారు. చెప్పారు కాదే అంది సుశీల. ఏదో ఒకటి ఆలోచిస్తానని ఆ రోజు చెప్పలేదు అన్నాడు నవ్వుతూ. ఆమె చేతులు చాపిందో అతనే ముందుకొచ్చాడో కానీ ఇద్దరూ ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోయారు. అలా ఎంతోసేపు ఉండిపోయారో తెలియదు కానీ, ఒరే టైం అయిపోతుంది అని సుందరమ్మ, ఇవాళకి నన్ను రైలెక్కిస్తావా అని బామ్మగారు వీధిలోంచి ఒకేసారి అరవటంతో వదల్లేక సుశీల వదలగా వెళ్ళలేక వెళ్ళొస్తానంటూ బయటికి నడిచాడు శేఖరం. త్వరగా రండి అంటూ గునుస్తూ సాగనంపింది సుశీల తాను బయటికొస్తూ. ఎదుర్రావే పిల్ల అంది బామ్మగారు. అటు శేఖరము బామ్మగారు ఎక్కిన రిక్షా ముందు కదలగానే ఇటు సుందరమ్మ సతీ సమేతంగా లోపలికి నడిచింది. ఆ వెనకే హుషారుగా కూనిరాగం తీస్తూ తల ధీమాగా పైకెత్తి టీవీగా నడుస్తూ ఇంట్లోకి ప్రవేశించింది శ్రీమతి సుశీల శేఖరం. కథ నచ్చింది కదండి మీకు? ఈ రోజుల్లో అత్తాకోడళ్ళు కలిసి ఉండటం అనేది చాలా తక్కువ. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటంలో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది మనం చెప్పలేం. అది ఎవరికి వాళ్ళకే తెలియాలి. అత్తదే తప్పని కోడళ్ళు అంటారు, కోడళ్ళదే తప్పని అత్త అంటారు. ఇంకా దీనికి పరిష్కారం అనేది లేదు. ఒకరికొకరు అర్థం చేసుకొని అడ్జస్ట్ అయిపోయి ఉంటేనే ఏ కుటుంబం అయినా హ్యాపీగా ఉంటుంది. సో రేపు మళ్ళీ ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.